హలో నమస్తే వ్యూవర్స్, నేనైతే వాళ్ళ అదిరిపోయే మిర్చి బజ్జీ అండ్ అరటికాయ బజ్జీ మమ్మీతో అయితే వేస్తున్నాను. ముందుగా అయితే మిర్చిని కట్ చేసి దాంట్లో వాము ఉప్పు వేసి పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత కలిపి పెట్టుకుని ఉన్న శనగపిండిలో అలా డిప్ చేసుకొని 1 by 1 ఆయిల్లో అయితే అలా వేసేసుకొని నెమ్మదిగా అయితే వేయించుకోవాలన్నమాట. వెంటనే కదిపించకుండా కొంచెం సేపు వదిలేస్తే అవే ఆయిల్లో అలా తేలుతాయి. దాని తర్వాత ఇంకొక సైడ్ కూడా వాటిని ఫ్రై చేసుకొని ఒక బౌల్లో టిష్యూ పేపర్ అయితే వేసేసుకొని దాంట్లోకి వేయించుకున్న బజ్జీలు అయితే వేసేసుకోవాలి. ఆయిల్ ఏమైనా ఉంటే ఆ టిష్యూ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో బయట కంటే ఇంట్లో ఇలాంటివి చేసుకొని తింటే స్నాక్స్ చాలా మంచిది హెల్త్కి. అండ్ నేనైతే ఈసారి అరటికాయ బజ్జీ కొంచెం యూనిక్గా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా అయితే కట్ చేశాను అనమాట. నార్మల్గా అయితే రౌండ్గా సర్కిల్లో లేకపోతే అరటికాయ షేప్లోనే కట్ చేస్తారు. సో నేనైతే ఇలా ట్రై చేశాను. నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి, లేదంటే మీకు ఎలా అనిపిస్తే అలా అయితే చేసుకోండి. దాని మీద గార్నిష్కి అలాగా కొత్తిమీర, ఆనియన్స్, ఒక నిమ్మకాయ అయితే పిండేశాను. ఒక్కొక్క ముక్క కొరుక్కొని ఆనియన్, కొత్తిమీర, కొంచెం నిమ్మకాయ వేసుకొని తినేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.